నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి అంజలి రచించిన తాతయ్య అద్దెకివ్వబడును అనే కథను విందాం. వృద్ధాప్యం జీవిత పయనంలో ఒక అంతిమ దశ. జీవితపు ప్రయాణంలో సుఖదుఖాలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఎన్నో మధురానుభూతుల అనుభవాలతో బరువు బాధ్యతల నుండి విశ్రాంతి తీసుకునే సమయం. వృద్ధాప్యం మానసిక బాల్యం అంటారు పెద్దలు. వారు కేవలం మన ప్రేమను, మన తోడును కోరుకునే సమయం అది. కానీ నేటి ప్రపంచంలో నేను నా భార్య అంటూ తమ వృద్ధ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోవట్లేదు. అలా ప్రేమ కోసం, వారి తోడు కోసం ఆరాటపడుతున్న వారి తాతగారి కోసం మనవడు చేసిన కొత్త ఉపాయమే ఈ కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ప్రపంచాన్ని తన కటిక చీకటితో ముంచెత్తిన రాత్రిని నువ్వు శాశ్వతం కాదు అని తెలుపుతూ తూర్పున సూర్యుడు ఉదయించాడు. తన లేత ఎరుపు కిరణాలు ప్రసరిస్తున్న కొలది భూగోళ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. పక్షులు కిలకిలా రావాలతో తమ తమ గూటిని వదిలి విహరిస్తున్నాయి. ఏమండి, టిఫిన్ రెడీయా అని అరుస్తున్న సావిత్రి మాటలకు నవ్వుతూ రెడీ మేడం గారు అంటూ బయటకొచ్చాడు కృష్ణ. నేను వెళ్ళాక మళ్ళీ నిద్రపోవద్దు అంటూ పదే పదే జాగ్రత్త అని చెబుతూ తనకు దూరంగా వెళ్తుంది సావిత్రి. సావిత్రి, వెళ్ళొద్దు, ఈ ఒక్కరోజు ఉండిపో. సావిత్రి, సావిత్రి. ఉన్నట్టుండి అతను మేల్కొన్నాడు. అతని పక్కన అతని మనవడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఉదయం 5 గంటలవుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో
ఎవరూ మేల్కోరు అని అతనికి తెలుసు. కాలం కరిగిపోతున్న కొవ్వొత్తి వంటిదని సావిత్రి ఎప్పుడూ అతనితో అంటూ ఉండేది. కానీ సావిత్రి మరణం తరువాత కాలం కూడా నెమ్మదిగా గడుస్తున్న భావన అతనిలో కలుగుతోంది. అతను గ్రామంలో పోస్ట్ మ్యాన్గా పనిచేసేవాడు. సెల్ ఫోన్లు రావడంతో ఉత్తరాలు రావడం రాను రాను తగ్గిపోయింది. సావిత్రి చదువుకున్న అమ్మాయి. పెళ్లి చూపుల్లోనే తాను పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తాను అని చెప్పింది. కృష్ణకి చిన్నప్పటి నుండే చదువు అంటే ఎనలేని గౌరవం. దాంతో సావిత్రితో పెళ్లి కొప్పుకున్నాడు. సావిత్రికి పెళ్ళయ్యాక బ్యాంక్లో అకౌంటెంట్గా ఉద్యోగం లభించింది. ఇంటి పని బ్యాంక్ పని కష్టంగా తోచడంతో ఒకరోజు ఆ విషయం కృష్ణతో అంది. రెండవ రోజు నుండి కృష్ణనే స్వయంగా లేచి పొద్దున్న తన కోసం టిఫిన్ చేయడం, మిగతా ఇంటి పనుల్లో అతనికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. సావిత్రి మొదట్లో చాలా సంకోచించింది. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని భయపడింది. తన భయాన్ని గమనించిన కృష్ణ నవ్వుతూ తనని దగ్గరకు తీసుకొని, సావిత్రి, నా ఉద్యోగంలో నేను పెద్దగా చేయవలసిన పనేం లేదు. అసలు ఉత్తరాలే రావడం లేదు. వారం రోజుల్లో 1-2, అంతకు మించి ఉత్తరాలే ఉండవు. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ జరిగే నష్టం ఏమీ లేదు. కానీ నీ ఉద్యోగం అలా కాదు. నాకొచ్చే జీతం కూడా ఎటూ చాలదు. నీ జీతం మీదనే మన ఇల్లు గడుస్తుంది. ఒక పని చేసే భర్తకు భార్య అన్ని అందిస్తున్నప్పుడు అన్ని పనులు చేసే భార్యకు భర్త సహాయపడడంలో తప్పేంటి? ఇంకా ఇరుగు పొరుగు వారు అంటావా? వారికి నాలాంటి భర్త దొరకలేదని అసూయపడతారంతే అన్నాడు. ఆ మాటకు ఇద్దరూ నవ్వేశారు. ఆ రోజు నుండి కృష్ణ ఉదయం లేచి సావిత్రి కోసం టిఫిన్ చేయడం, ఇల్లు వాకిలి ఊడ్చేవాడు. సావిత్రి ముగ్గు వేసి మిగతా పని చేసుకుని రెడీ అయ్యేది. కొడుకు పుట్టాక కొడుకును చూసుకోవడానికని కృష్ణ ఉద్యోగం మానేశాడు. ఎవరన్నా ఉద్యోగం ఏమీ చేయట్లేదా అని అడిగితే కేర్ టేకర్ ఉద్యోగం చేస్తున్నాను అనేవాడు. కృష్ణది అల్లరి స్వభావం. ప్రతిదీ తేలిగ్గా తీసుకునేవాడు. సావిత్రి అలా కాదు. ప్రతి నిర్ణయం ఎంతో ఆలోచించి తీసుకునేది. దాంతో వారి సంసారం ఎంతో సాఫీగా సాగింది. కొడుకును బాగా చదివించడంతో అతను మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. అతను ప్రేమించానని చెప్పడంతో ఎక్కువగా ఆలోచించకుండానే పెళ్లి కొప్పుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. పెళ్ళైన కొత్తలో ప్రతివారం వచ్చేవారు. కృష్ణ మామూలుగానే ఉన్నా సావిత్రి పదే పదే వారిని రమ్మని కోరేది. కానీ పెళ్లి తరువాత కొడుకులో మార్పుని కృష్ణ గమనించాడు. రాను నెలకొకసారి, ఆ తరువాత పండగకు అలా రావడం పూర్తిగా తగ్గించారు. సావిత్రి రిటైర్ అవ్వడంతో ఇంట్లోనే ఉండేది. తాను ఎప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా ఏదోటి అనేవారు. వాళ్లను కలవరిస్తూ సావిత్రి మరణించింది. సావిత్రి మరణం తరువాత మరింత ఒంటరివాడయ్యాడు కృష్ణ. ఒకరోజు కొడుకు వచ్చి తమతో సిటీకి వచ్చేయమని, ఇల్లు అమ్మేస్తున్నానని, ఏదో డబ్బు అవసరమని చెప్పాడు. కృష్ణకి ఏం మాట్లాడాలో తోచలేదు. తన భార్య జ్ఞాపకాలున్న ఆ ఇల్లు వదిలి ఎక్కడో ఉండడానికి మనసొప్పుకోలేదు. కానీ అతనికి ఏం చేయాలో తోచలేదు. కంటి నిండా నీళ్లతోనే కాగితాల మీద సంతకం చేశాడు.
కానీ సిటీకొచ్చాక అతడి మనవడి వలన కృష్ణ సంతోషంగా ఉండగలిగేవాడు. కొడుకు కోడలికి ఉద్యోగం వలన మనవణ్ణి చూసుకునే సమయం ఉండకపోయేది. కృష్ణే అతన్ని చూసుకునేవాడు, కబుర్లు చెప్పేవాడు. కానీ ప్రస్తుతం మనవడి 12వ తరగతి పూర్తవడం వలన అతను పై చదువులకు వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. కొడుకు కోడలు క్రితం రోజే అతని వృద్ధుల ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నామని కూడా చెప్పారు. కృష్ణ ఏమీ అనలేదు. మనవడు లేనప్పుడు ఆ ఇంట్లో తానున్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ లేదని ఊరుకున్నాడు. తాతయ్యని ఆశ్రమానికి పంపించడం ఏంటి అంటూ కృష్ణ మనవడు చాలా గోల చేశాడు. కానీ అతను వారి తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేకపోయాడు. నిరాశగా ఉన్న మహిని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణ. నవ్వుతూ, మహి, నువ్వెలాగో హాస్టల్కి వెళ్ళిపోతావు. మీ అమ్మ నాన్న జాబ్కి వెళ్ళిపోతారు. నేను రోజంతా ఈ ఇంట్లో ఒక్కడనే ఏం చేయాలి? ముందంటే నువ్వు స్కూల్ నుండి వస్తావని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. నా చేతులతో వంట చేసి పెట్టేవాణ్ణి. కానీ మీ అమ్మ వంట మనిషిని పెట్టాక ఆ పని కూడా లేదు. ఆశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు చాలామంది ఉంటారు కదా నాన్న, వాళ్లతో నాకు కాలక్షేపం అన్నాడు. మహి, సరే తాతయ్య, నీకోసం ఏదైనా ఉద్యోగం వెతికితే చేస్తావా అన్నాడు. కృష్ణ నవ్వుతూ, ఈ వయసులో ఉద్యోగం ఏంట్రా అన్నాడు. తన ఆలోచనల్లో కాలం ఎలా గడిచిందో అతనికి అర్థమవ్వలేదు. సమయం 6 గంటలయింది. పక్క రూంలో మోగుతున్న అలారం సౌండ్ వినిపిస్తుంది. కృష్ణ లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ విష్ చేసింది. శుభోదయం తల్లి అన్నాడు. అన్నీ సర్దుకున్నారా? 10 గంటలకు మనం బయలుదేరదాం అంది. కృష్ణ తల ఊపి ఊరుకున్నాడు. ఆమె ఎప్పుడూ లేనంత సంతోషంగా టిఫిన్ చేసింది. కృష్ణ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని అతని బ్యాగ్ వైపు చూసుకున్నాడు. ఒక 3 జతల బట్టలు, అతని భార్య ఫోటో, ఒక చిన్న డైరీ తప్ప ఇంకేమీ లేవు. అప్పటికి మనవడు లేచి ఏడుపు మొహంతో కృష్ణ దగ్గరికి వచ్చాడు. కృష్ణ నవ్వుతూ, మహి, నువ్విలా ఏడుపు మొహం పెట్టకురా. నేను హాస్టల్కి వెళ్తున్నాను అనుకో. నువ్వు హాలిడేస్కి వచ్చినప్పుడు మనం కలుద్దాం అన్నాడు. కానీ కృష్ణ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడేమీ మాట్లాడలేదు. కృష్ణని ఆశ్రమంలో డ్రాప్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళిపోయారు. కృష్ణ చుట్టూ చూశాడు. అందరూ తనలాంటి వాళ్లే. కృష్ణ మౌనంగా ఉండడంతో కొంతమంది వచ్చి పలకరించారు. మనం 25 ఏళ్లు కష్టపడి వారిని పెంచితే వారిలా వదిలేస్తారు అన్నాడు. కృష్ణ ఏం మాట్లాడలేదు. ఆశ్రమంలో ఒక్కొక్కరు వచ్చి కృష్ణతో మాట్లాడుతున్నారు. త్వరగానే అందరితో కలిసిపోయాడు కృష్ణ. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుండి వచ్చినవారు. విభిన్నమైన వృత్తులు చేసి ఎనలేని అనుభవం ఉన్నవాళ్ళు. కేవలం ముసలితనం వారిని చేతగాని వారిని చేసిందా? కృష్ణకి ఏదో తెలియని బాధ కలిగింది. ఎవరెలా ఉన్నా చివరిగా వారందరూ కోరుకునేది మాత్రం ప్రేమ, ఆప్యాయత అని కృష్ణ గ్రహించాడు. సరిగ్గా 2 రోజుల తరువాత మీకోసం కాల్ వచ్చిందంటూ కృష్ణని పిలిచారు. కృష్ణ కాల్ పికప్ చేయగా అతని మనవడు ఆనందంగా, హలో తాతయ్య, బాగున్నావా అన్నాడు. మనవడి గొంతు వినగానే సంతోషంగా, మహి, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాన్రా. అందరం ఒకే గూటి పక్షులమవ్వడంతో బాగా కలిసిపోయాను నాన్న. కానీ అందరికీ ఒకటే ఆశ, ఏదైనా చిన్న చితక పని ఉంటే బాగుండు అని. కానీ మాకున్న వయసులో ఏం చేయలేము. అందరికీ వారి మనవళ్లతో మనవరాళ్లతో గడపాలన్న కోరిక ఉంది గాని అది అసాధ్యం కదా మహి అన్నాడు. తాతయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. మమ్మీ డాడీలా చాలామంది ఉద్యోగాలంటూ పిల్లల్ని పట్టించుకోరు. నాతో నువ్వున్నావు కాబట్టి నాకు మంచి చెడు తెలుసు. లేకపోతే నా ఫ్రెండ్స్ చాలామందిలా నేను ఒంటరితనానికి అలవాటు పడేవాడినేమో. అందుకే నేను ఒక చిన్న జాబ్ చూశాను నీకోసం.
నువ్వే కాకుండా ఆశ్రమంలో నీకు ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అర్హులే అన్నాడు. కృష్ణ నవ్వుతూ, ఏంట్రా అసలేం ఉద్యోగం చూశావు? అది ఈ వయసులోనా అన్నాడు. మహి నవ్వుతూ, ఆ ఉద్యోగం గురించి నీ డైరీలో రాశాను. చదివి నచ్చితే నీ బ్యాగ్లో ఒక చిన్న సెల్ ఫోన్ పెట్టాను. నీకెలా యూజ్ చేయాలి అనేది నేర్పించాను కదా, అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయి అన్నాడు. కృష్ణ నవ్వుతూ ఫోన్ పెట్టేసి వెళ్ళి తన డైరీ చూశాడు. తాతయ్య అద్దెకివ్వబడును అని రెడ్డింగ్తో రాసి ఉన్న ఆ అక్షరాలను చూడగానే కృష్ణకి నవ్వాగలేదు. తాతయ్య అద్దెకివ్వడం ఏంటి అనుకున్నాడు. తాతయ్య, నాకు నువ్వు ఉన్నావు కాబట్టి మంచి చెడుకి తేడా తెలుసు. కానీ నా ఫ్రెండ్స్, వాళ్ళకలా కాదు. వాళ్ళలో చాలామందికి మమ్మీ డాడీ లాగానే జాబ్ అంటూ అసలు వారి బాగోగులు చూసుకోలేకపోయేవారు. దాంతో ఎంతోమంది ఒంటరితనంతో బాధపడడం నేను చూశాను. నేను నా మిత్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని ద్వారా వారికి ఒక తోడుంటుంది. నువ్వే చెప్పేవాడివిగా కేర్ టేకర్ జాబ్ అని, ఇది అలాంటిదే అనుకో. తాతయ్య, నువ్వు అక్కడ రోజూ అంత ఒంటరిగా ఉంటావు. నువ్వే కాదు, నీలాంటి ఎంతోమంది అక్కడ ఉన్నారు. మీరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. మా తరానికి మీలాంటి పెద్దల అవసరం ఎంతో ఉంది. ఇదేదో నువ్వు డబ్బు సంపాదించడం కోసం చెప్పట్లేదు, కాలక్షేపం కోసం కూడా చెప్పడం లేదు. మీరిచ్చే చిన్న ఆసరా మీకు మాలాంటి వాళ్లకు ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని, నా నెంబర్ నీ ఫోన్లో ఉంది, దానికి ఫోన్ చెయ్యి. కృష్ణ ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఇక్కడున్న అందరూ ప్రేమ, ఆప్యాయత తప్ప మరేమీ కోరరు. కాసేపు ఆలోచించాడు. కిటికీలో నుండొచ్చిన గాలికి డైరీ పేజీలు ఎగిరాయి. కృష్ణ వెంటనే కిటికీ మూసి డైరీ వైపు చూశాడు. ప్రేమను పంచడం ఒక ఉద్యోగం అయితే మీకంటే బాగా ఇంకెవ్వరూ చేయలేరేమో దాన్ని అని రాసి ఉంది. తన కోసం సావిత్రి రాసిన మాటలవి. వెంటనే తన తోటివారిని పిలిచి విషయం చెప్పాడు. కొందరు ఇదెలా సాధ్యమనగా, ఇంకొంతమంది ఆలోచన నచ్చినా ఇది నిజంగా పనిచేస్తుందా అని సంకోచించారు. కృష్ణ చిరునవ్వుతో, నా మనవడేదో ప్రయత్నించాలని అనుకుంటున్నాడు. అతని ఉద్దేశం మంచిది. నేను అతని కోసమైనా ఒప్పుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే వచ్చి నాకు చెప్పండి అంటూ తన బ్యాగ్ నుండి సెల్ ఫోన్ తీసి బయటకు వెళ్ళాడు. తన మనవడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. మహి చాలా సంతోషిస్తూ, అయినో తాతయ్య, నువ్వు ఒప్పుకుంటావని. నీకు వేరే ఫోన్ చేసి పికప్ చేసుకుంటారు. నాతో ఎలా ఉండేవాడివో వారితోనూ అలాగే ఉండు. నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను, బాయ్ తాతయ్య అని పెట్టేశాడు. కృష్ణకి మనసులో ఏదో ఆందోళన మొదలైంది. కానీ ఆ ఆలోచన సఫలమైతే ఎంతో మంచిది. బయట ప్రపంచంలోనే కాదు, తామున్న ఆశ్రమంలో కూడా చాలామంది ఒంటరితనంతో బాధపడడం చూశాడు. వారు అలా బయటకు వెళ్ళి పిల్లలతో గడపడం నిజంగా ఒక మంచి ఆలోచన. శారీరకంగా తామేమీ చేయలేరు, కానీ పిల్లలకు కథలు చెప్పడం, వారు చెప్పేది వినడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మానసికంగా అది వారికి కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుంది అని తనకు తెలుసు. కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి చాలా మర్యాదతో కృష్ణని తీసుకెళ్లి వారి ఇంట్లో డ్రాప్ చేశాడు.
ఒక 10 ఏళ్ల కుర్రాడున్నాడు ఆ ఇంట్లో. కృష్ణ కథలు చెప్పడంతో త్వరగా కలిసిపోయాడు. అలా సాయంత్రం ఎలా అయిందో కృష్ణకు అర్థం కాలేదు. ఆ పిల్లాడి అమ్మా నాన్న కృష్ణకి కృతజ్ఞతలు తెలిపి కృష్ణని ఆశ్రమంలో డ్రాప్ చేశారు. కృష్ణలో ఏదో తెలియని సంతోషం. మనవడు ఫోన్ చేయగా చాలా ఆనందంగా మాట్లాడాడు. కృష్ణని గమనించిన మిగతా వారు తాము కూడా సిద్ధమని చెప్పగా తన మనవడికి చెప్పాడు కృష్ణ. 1 నెల రోజుల లోపే అద్దె తాతయ్య నానమ్మలు ప్రసిద్ధి చెందారు. కేవలం పిల్లల కోసమే కాదు, చాలామంది యువత కూడా వారిని రమ్మని తమ కష్టసుఖాలు పంచుకునేవారు. వారితో మాట్లాడడం, వారిని ఓదార్చడం, ఇంకా కొంతమంది సంతోషంగా తమ కొత్తగా నేర్చుకున్న వంటనో లేదా పాటనో వీరితో షేర్ చేసుకోవడం, ఇలా ఒకరితో ఒకరు రోజు గడపడం వల్ల ఆశ్రమానికి వచ్చాక వారు ఎంతో సంతోషంగా ఉండేవారు. వారి వారి అనుభవాలు పంచుకునేవారు. పిల్లలకు తమ కథలు చెప్పేవారు దొరకడంతో ఒకరి నుండి ఒకరికి ఆ కబురు వెళ్ళడం వలన అద్దె తాతయ్య మాకు కావాలి అని ఇంట్లో గోల చేశారు. చాలామంది తమ తల్లిదండ్రులను ఆశ్రమంలో వదిలేసినందుకు బాధపడి వారిని తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. కృష్ణ తనకు వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పేదవారికి సహాయపడడం మొదలుపెట్టాడు. సంవత్సరం తరువాత కృష్ణ ఎంతోమందికి సహాయపడడం వల్ల అతనికి మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకునే అవకాశం వచ్చింది. కొడుకు కోడలు ముందు సిగ్గుపడ్డా తమ కొడుకు మహీ చేసిన పనికి సంతోషించారు. అవార్డు అందుకున్న కృష్ణని మాట్లాడమని కోరగా కృష్ణ చిరునవ్వుతో ఈ అవార్డుకి అర్హుడు నా మనవడు. అతనికి వచ్చిన చిన్న ఆలోచనే ఇవాళ మేము ఇంతమందికి సహాయపడేలా చేసింది. వృద్ధాప్యం ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిన ఒక అనుభవం. కానీ నేడు బాధలు, ఆప్యాయతల కన్నా మనిషికి డబ్బు ఎక్కువైపోయింది. మన తల్లిదండ్రులను సేవించే పుణ్యం దక్కాలి అనుకునే రోజుల నుండి నేను, నా భార్య, నా పిల్లలు అనుకునే స్థాయికొచ్చింది సమాజం. మీకు మీ తల్లిదండ్రుల అవసరం లేకపోవచ్చు, కానీ మీ పిల్లలకుంది. పిల్లలకు ఆట బొమ్మలు కొనివ్వడం కాదు, వారికి కావాల్సింది మీరు వారితో కలిసి ఆడుకోవాలి అని అనుకుంటారు. మీకు సమయం లేదేమో కానీ మాలాంటి వృద్ధులకు ఈ వయసులో మేము కోరుకునేది ఆప్యాయత మాత్రమే. అందుకే కావచ్చు బహుశా ఈ ఆలోచన ఇంత బాగా పనిచేసింది. ప్రేమను పంచడం ఒక ఉద్యోగం అయితే మాకన్నా బాగా ఎవరూ చేయలేరు. ధన్యవాదాలు అన్నాడు. కొన్నిసార్లు జీవితంలో చిన్న నిర్ణయాలు పెనుమార్పులు తీసుకొస్తాయి. ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం జీవితానికి అవసరం. కానీ అంతకు మించి ప్రేమ ఆప్యాయతలను మనిషి కోరుకుంటాడు. ఎంత ఉన్నతి సాధించినా తనకై ఎవరూ లేని జీవితం ఎందుకు? ఒకప్పుడు మనల్ని ప్రేమగా చూసుకొని మన తప్పుల్ని క్షమించి మనకు ఈ జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల్ని భారంగా చూడడం ఎంతవరకు న్యాయం? వారు కోరుకునేది కేవలం ప్రేమ ఆప్యాయతలు మాత్రమే. మీరు 1% ప్రేమ చూపిస్తే తిరిగి 100% పంచేవారు. వారిని దూరం చేసుకోకండి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.